హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఏజెడ్ హోమ్ ఫుడ్స్కి స్వాగతం. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? నేను కూడా బాగున్నానండి. 7వ రోజు అయితే వచ్చేసింది. 7వ రోజు అవతారం ఏంటి? చండిక అవతారం అండి, మన అమ్మవారిది. అమ్మవారికి అయితే వాళ్ళ నైవేద్యం నేను బ్రెడ్ హల్వా చేద్దాం అనుకుంటున్నాను. ఇదిగోండి, ఎలా తయారు చేయాలో మీకు కూడా చూపిద్దాం అనుకుంటున్నాను. అంటే అందరికీ వస్తుంది, కొద్దిమంది చదువుకున్న పిల్లలకి వాళ్ళకి రాదు కదండి. అలా తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే చక్కగా నేను ఎలా చేస్తున్నానో చూసి సేమ్ అలా చేసుకోండి. చాలా టేస్ట్గా, చాలా చాలా బాగుంటుంది. ముందుగా అయితే బ్రెడ్ తీసుకొని మనం 4 వైపులు ఇలా కట్ చేసేసుకోవాలి. ఎందుకంటే బ్రౌన్ కలర్ ఉంటుంది కదా, ఆ బ్రౌన్ అంతా తీసేసుకోవాలి. తీసేసుకొని ముక్కలు చక్కగా కట్ చేసుకోవాలి. మనం నేతిలో వేపుకోవడానికి వీలుగా ఉండేలాగా కట్ చేసుకుందాము. నేను ఒక బ్రెడ్ అంతా తీసుకున్నానండి. పైన ఒక పీసు, లాస్ట్లో కిందన ఒకటి ఉంటుంది, ఆ రెండు తీసేయాలి. ఎందుకంటే అవి ఆల్రెడీ బ్రౌన్గా ఉంటాయి కాబట్టి మొత్తం తీసేసాను. మధ్యలో పీసుల వరకు ఇలా కట్ చేసుకుంటున్నాను నేను. వాళ్ళ చండి అమ్మవారికి బ్రెడ్ హల్వా అయితే పెట్టేసుకుందాం మన తల్లికి. ఇలా అన్ని ముక్కలు కట్ చేసేసుకోవాలి. దానికి తగ్గట్టుగా జీడిపప్పులు, కిస్మిస్లు, పంచదార అయితే రెడీ చేసి ఉంచుకున్నాను. నేను ఇవాళ కొంచెం ఎక్కువే తయారు చేస్తున్నానండి. ఇవాళనే కదా, రోజు ఎక్కువే చేస్తాను. ఎందుకంటే తల్లి ఆరగించిన తర్వాత ఆ ప్రసాదం తీసుకొని మనం తీసుకుని ఇంటిల్లపాది అదే అందరికీ పంచేమనుకోండి, ఎంతో చక్కగా ఉంటుంది కదా. అందరికీ తల్లి పేరు చెప్పుకొని నైవేద్యం పెట్టినట్టు, తల్లి ఆరగిస్తున్నట్టు కూడా మనం ఫీల్ అవ్వచ్చు. కొంచెం బాండీ పెట్టుకొని నెయ్యి అయితే వేసుకున్నాను. ఈ నేతిలో కొద్దిగా ఆయిల్ కూడా వేసానండి. అంటే నెయ్యి అంత ఎక్కువ ముక్కలు ఉన్నాయి కదా, అందుకని కొంచెం ఆయిల్ కూడా వేసాను. వేసి మొత్తం అంతా ముక్కలు ఒక్కొక్కటిగా ఇలా వేసేసుకుంటే చక్కగా వేగిపోతాయండి. హైలో పెట్టి వేపకండి, త్వరగా నల్లగా అయిపోతాయి. ఇలా ఒక మాదిరి సిమ్లో పెట్టుకొని వేపుకుంటే చక్క బ్రౌన్ కలర్ వచ్చి మనకి హల్వా కూడా మంచి కలర్ఫుల్గా కనబడుతుంది. ఇందులో ఎలాంటి కలరు వేయక్కర్లేదు, మనం వేపుతున్న కలరే చక్కని మంచి కలర్ వస్తుంది. ఇలాగ ముక్కలన్నీ వేపేసుకోవాలండి. మనం ఎన్నైతే తీసుకున్నామో అన్నీ కొంచెం కొంచెం వేసుకొని మొత్తం అన్నీ బ్రౌన్ కలర్ వచ్చే వరకు తీసేసుకోవాలి. తీసేసుకొని బాండీలో చిన్న చిన్నవి ఉన్నాయి కదా, అవి కూడా శుభ్రం చేసేసుకోవాలి. చేసేసుకొని ఇంకొంచెం నెయ్యి వేసుకోవాలి. అందులో మంచి కలర్ఫుల్గా ఉన్నాయి కదండి ముక్కలు. ఇప్పుడైతే ఇంకొద్ది నెయ్యి వేసేద్దాం. నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ వేపుదాం. జీడిపప్పులు, కిస్మిస్లే కదండి, మీకు ఇష్టమైతే బాదం పప్పులు వేసుకోవచ్చు, పిస్తా పప్పులు వేసుకోవచ్చు, మీ ఇష్టాన్ని బట్టి ఉంటుంది. నేనైతే ఇప్పుడు జీడిపప్పులు, కిస్మిస్లు వేసి వేపుతున్నాను. ఇవి సరిపోతాయండి. ఇంకా మీకు ఇంకో డ్రై ఫ్రూట్స్ ఎక్కువ కావాలనుకోండి, అప్పుడు బాదం పప్పులు, పిస్తా పప్పులు వేసి ఇలానే వేపేసుకొని లైట్గా తీసేసుకోవాలి. కొంచెం వేగినాయి కదండి, ఇప్పుడైతే కిస్మిస్లు వేసేసుకుందాం. మొదటి నుంచి కిస్మిస్లు వేయకూడదు, త్వరగా మాడిపోతాయి. ఎందుకంటే అది కొద్దిగా వేడి అవ్వగానే మన ద్రాక్ష పళ్ళలాగా చక్కగా నిగనగలాడుతూ వచ్చేస్తాయి. చూసారు కదా ఎంత చక్కగా వేగిపోయినాయో రెండు కలిపి. అలా మంచి కలర్ వచ్చే వరకు వేపేసుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము. బ్రెడ్ హల్వా ఎవరైనా చాలా ఈజీగా చేయొచ్చండి. చదువుకున్న పిల్లలు, కొత్తగా పెళ్ళైన పిల్లలకి, వంట రాని వాళ్ళకి చాలా సింపుల్గా స్వీట్ తయారు చేసుకోవాలి. ఎలాగా అంటే ఇలాంటి వంటలు అసలు ఎంతో టైం కూడా చాలా తక్కువ టైంలో మంచి టేస్ట్ అయిన బ్రెడ్ హల్వా అయితే ఇంటిల్లిపాదికి పెట్టవచ్చు. కొత్త కోడలైతే సింపుల్గా చేయొచ్చు. కాలేజీ స్టూడెంట్స్ టైం అయిపోద్ది, చక్కగా త్వరగా చేసుకుని తల్లికి నైవేద్యం పెట్టుకుని వాళ్ళు కూడా తినొచ్చు. సులువైనది, టేస్ట్ అయినది బ్రెడ్ హల్వా. ఇప్పుడైతే ఒక గ్లాస్ పంచదార వేసానండి. అదే బాండీలో 2 గ్లాసులు వాటర్ పోసాను. కొంచెం యాలక పొడి కూడా వేసేసాను. ఇదో పాకం రావక్కర్లేదు, ఎందుకంటే మనకి పంచదార అంతా కరిగిపోయి ఇలా చేతికి పట్టుకోగానే జిగురుగా అంటుకుంటుంది. అలాంటప్పుడు బ్రెడ్ వేసేవచ్చు ఇందులో. నాకైతే ఇప్పుడు అలానే వచ్చింది. బ్రెడ్ అయితే వేసేస్తున్నాను. వేసి అదంతా పంచదార పాకం అంతా ముక్కలు బాగా పీల్చుకుంటాయి. పీల్చుకునేటప్పుడు ముక్కలు బాగా టేస్ట్గా ఉంటాయి. తీగిపోయి అన్నీ బాగా పడుతుంది అన్నమాట. యాలక పొడి ఎందుకు చూపించాను అంటే, ఇందాక నేను మొదట్లో వేసాను కదా, అలా వేసుకోవాలని చెప్పడం కోసం మీకు ఇప్పుడు పొడి చూపించాను. దగ్గరికి వచ్చేస్తుంది చూసారా, మంచి కలర్ అన్నాను కదా. మనం ఎలాంటి కలర్ వేయకుండానే బ్రెడ్ కలర్ చక్కగా వస్తుంది మనకు ఆ హల్వాకి. అంతేనండి, దగ్గరికి వచ్చేసింది కదా. మనం ఇప్పుడైతే డ్రై ఫ్రూట్స్ అయితే వేసేసుకుందాము. మీకు ఇష్టమైతే కొద్దిగా నెయ్యి వేసుకోవచ్చు. వద్దు అదే సరిపోతుందంటే ఇంకా నెయ్యి వేయక్కర్లేదు, డ్రై ఫ్రూట్స్ వేసి కలిపేసుకోవచ్చు. నేనైతే ఒక స్పూన్ మళ్ళీ వేస్తానండి. కొంచెం వేసి మొత్తం అంతా కలుపుతాను. అమ్మవారికి పెట్టే నైవేద్యం కదా, ఎంతో ప్రేమగా ఎంతో ఇష్టంగా చేస్తాం. ఆ తల్లికి ఇలా తయారు చేసి చక్కగా అరిటాకులో వేసి నైవేద్యం పెట్టి, అమ్మ తిను 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 అని మనం బ్రతిమలాడుతుంటే ఆవిడ చిరునవ్వుతో మన వైపు చూస్తూ ఉంటుంది చూడండి. ఆ ఫీల్ అండి, చాలా ఆనందంగా సంతోషంగా అనిపిస్తూ ఉంటుంది. అంతేనండి, బ్రెడ్ హల్వా అయితే రెడీ చేస్తాను నేను. ఇప్పుడు అమ్మవారికి అయితే ప్లేట్లో వేసి ఆరగించేద్దామా. పూజకైతే టైం అయిపోయిందండి. మీకైతే
ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి మర్చిపోకుండా. ఇప్పుడైతే నైవేద్యం పెట్టేద్దాం తల్లికి, పూజ అయితే చేసేసుకుందాము. చూస్తున్నారా ఎంత అరిటాకులు వేస్తే ఎంత చక్కగా కనపడుతుందో ప్రసాదం. మన అమ్మవారిని ఇప్పుడైతే నేను బ్రతిమలాడుకుంటానండి. మీరు కూడా నైవేద్యం పెట్టి మన దుర్గామాతకి ఇవాళైతే చండిగా అన్నాను కదా, మన చండీ అమ్మవారికి అయితే తినిపిస్తాను. చక్కగా వేడి వేడి జీడిపప్పులతో బ్రెడ్ హల్వా అయితే రెడీ చేశానండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.